శ్రీరామ్ సాగర్ మున్పటి శ్రీరామ్ సాగర్ కాదు అధ్యక్ష, అది దాని నుంచి కొన్ని వేల గ్రామాలకు మిషన్ భగీరథ కనెక్షన్ పెట్టినాం, వాళ్ళకు మంచినీళ్ళు రావాలి. దానికోసం ఏం చేసినాం అధ్యక్ష, శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవ పథకం పెట్టాం. ఎప్పుడైతే కాళేశ్వరం నుంచి మీద నుంచి నీళ్లు రావో అప్పుడు దీని నుంచి ప్రాణహిత నుంచి తీసుకుని పోయి దానిలో పోసేటట్టు పెట్టినాం. అది మీకు తమాషాలాగా అనిపిస్తుంది. మీకు రైతుల బతుకు తెలిస్తేనా, బతుకు విలువ తెలిస్తేనా, పంటల విలువ తెలిస్తేనా? మొన్న ఏమైంది అధ్యక్ష, 1.5 నెల కాలం సుక్క వర్షం బల్లే. తమరే మాట్లాడింది నాతో. బాన్స్వాడలో ఒక అలవాటు ఉంది, బాన్స్వాడ బోధనలు అందరికన్నా ముందు రోహిణి కార్తెలు ఆరుపోస్తారు. తమరే నాకు ఫోన్ చేశాను, నిజాం సాగర్లో పాత 5 టీఎంసీలు ఉన్నాయండి, మరి మేము నారులు ఓపిస్తున్నాం, మరి ఇస్తామని నీళ్ళు ఎట్లా అంటే ఇద్దాం నో ప్రాబ్లం అని చెప్పి మలన్న సార్లు ఉన్నాయి సార్ తీసుకుందామని చెప్పినాం. చెప్తే మంచిదని చెప్పి గోహాడను. ఆ విధంగా మీరు నాట్లు వేపించేసారు, కానీ నీళ్ళు వస్తలేవు. ఏం చేయాలి అధ్యక్ష? పైసలు ఖర్చు పెట్టి చేసుకున్నటువంటి శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ఉంది కాబట్టి, ప్రాణహితలో ఆల్రెడీ వరద స్టార్ట్ అయింది కాబట్టి నీళ్ళు పైకి పోసుడు మొదలుపెట్టినాం అధ్యక్ష. ప్రకృతి ఏందో తెలియదు. మనం అనేక కరువులు చూసినాం, అల్లాడినాం. అదే ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయి మొసలు బయటకు వచ్చి చచ్చిపోయినాయి అధ్యక్ష. శనగ పంటలు వేసిన రైతులందరూ. వీటన్నిటిని అనుభవాల దృష్ట్యా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు ఎట్టి పరిస్థితులలో దాన్ని నీళ్ళు అందాలి అని మిడ్ మానేర్ పై వరకే ఎస్ఆర్ఎస్పీని పరిమితం చేసుకున్నాం. అటు ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కింద ఉన్నటువంటి కోరుట్ల, జగిత్యాల, మెట్టిపల్లి, చొప్పదండి, పెద్దపల్లి వగైరా కాన్స్టిట్యున్సీలకు నీళ్ళు ఇవ్వాలని దాన్ని అక్కడికే కట్ చేసినాం. కిందికి ఇలా ఈటెల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీలో హుజరాబాద్ కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, డోర్నకల్, మైబాద్, తుంగతుర్తి, సూర్యాపేట కింది వరకు, కోదాడ వరకు కావచ్చు, నీళ్లు పారిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్టు. అది మీకు తెలియదా? మీకు చెప్పేటోళ్ళు లేడా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఒకవేళ కాళేశ్వరమే కట్టకపోతే మెదక్ల మల్లన్న సాగర్ ఎక్కడిది అధ్యక్ష? కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది? రంగనాయక సాగర్ ఎక్కడిది? ఇల్లంతకుంటలో అన్నపూర్ణ ఎక్కడిది? వాటిలో నీళ్ళు ఎక్కడివి? ఇలా మెదక్ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు అదనపు ఆయకట్టు ఎప్పుడు వస్తుంది? బట్టి విక్రమార్క గారు అడుగుతున్నారు. సిద్దిపేటలో వచ్చింది అదనపు ఆయకట్టు కాదా అండి? గజ్వేల్ వచ్చింది అదనపు ఆయకట్టు కాదా? దుబ్బాక నియోజకవర్గంలో వారిది అదనపు ఆయకట్టు కాదా? మీరు ఏమన్నా ఇచ్చినారని తుంగతుర్తికి నీళ్లు శ్రీరామ్ సాగర్ నుంచి? తెలుగుదేశం కానీ మీరు కానీ నన్ను పోయినాయా తుంగతుర్తికి నీళ్లు? అధ్యక్ష చెప్తే నవ్వొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఓడికి తెస్తున్నాం వాటాటోపమని చెప్పి అది ఆడ వరంగల్ పోయి నీళ్ళు ఇడిచిన అధ్యక్ష. దేవాదులు కాదు, కాకతీయ కాలువలు నీళ్ళు ఇడిచిండ్రు. కాకతీయ కురవి ఆడ పోయి నీళ్ళు ఇడిచిన అధ్యక్ష. ముఖ్యమంత్రి హైదరాబాద్ ఎట్లా పోతే కాలువలో నీళ్ళు ఎట్లా పోయినాయి అధ్యక్ష. మళ్ళీ ఆయన ఎట్లా హైదరాబాద్ వాపస్ వచ్చాడు, నీళ్ళు కూడా వాపస్ వచ్చేసింది. నీళ్ళు పోయి కురవి ముడ్డించుకొని హైదరాబాద్ వాపస్ వచ్చేసింది కథం. ఈ తర్వాత రాలేక జీవితంలో. ఇవాళ ఎక్కడి అధ్యక్ష? అద్భుతమైన జలధారలు, ఎంత అద్భుతమైన జలధారలు. కాళేశ్వరం పుణ్యమాని కరీంనగర్ జిల్లాలో 4 సజీవ జలధారలు అధ్యక్ష. 4 సజీవ జలధారలు. అప్పర్ మానేర్ ప్రాజెక్ట్ నుంచి పోయేటువంటి మానేర్ రివర్ దక్షిణ కరీంనగర్లో దక్షిణం నుంచి బారి తూర్పు పోయేటువంటి, ఉత్తరానికి పోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి జలధారలు, వందలాది చెక్ డ్యాంలతో. అదేవిధంగా వరద కాలువ ఒక రిజర్వాయర్గా మార్చబడి ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం కోసం ఒక అద్భుతమైన 1.5 టీఎంసీగా ఒక సజీవ జలధార అధ్యక్ష. సంవత్సరం పొడుగుతూ దానిలో ఒడ్లు పట్టుకొని నీళ్లు ఉంటున్నాయి. కాకతీయ కాలువ నిండు గర్భిణిలాగా 9 నుంచి 10 నెలలు పారుతూ 2 పంటలు పండిస్తూ కాకతీయ కెనాల్ ఒక సజీవ జలధార. అదే ఉత్తరాన గోదావరి అధ్యక్ష యాద్ చేసుకుంటే దుఃఖం వస్తుంది, కళ్ళల్లో బాధ అవుతుంది. నేను దేవుని నమ్ముతా అధ్యక్ష, పాత విధానాలు నమ్ముతాం కొన్ని. ఎక్కడ నది దాటినా పెద్దలు ఇచ్చిన విజ్ఞానం ప్రకారం ₹1 బిల్లునో ఒక నాణ్యం వేసుకుంటూ పోతాం అధ్యక్ష. నేను అనేక సందర్భాల్లో గోదావరి దాటిపోయి మళ్ళీ దాటి వస్తూ ఉంటే, డబ్బులు ఉన్నాయో నీళ్ళు ఇద్దామంటే, నీళ్ళు ఉన్నాయో డబ్బులు ఇద్దామంటే గోదావరిలో అసలు నీళ్ళు కనబడకపోయేది అధ్యక్ష. ఓ మడుగులనో గుంటలనో ఉంటే దాన్ని వెతికి దాని దగ్గరికి పోయి పైసలు వేసి వచ్చేది. కానీ ఈరోజు అధ్యక్ష, నేను మన మంచిర్యాల, ఆసిఫాబాద్ పోయి రిటర్న్ వస్తుంటే ఆ బ్రిడ్జి మీద ఆపితే, మా చందర్ ఎమ్మెల్యే ఆపితే కళ్ళ ముందర ఒక సముద్రం లాంటి గోదావరి, ఆనాడు ఎండిపోయి దుమ్ము కొట్టుకొని పోయిన గోదావరి. మీకు ఏమర్థమవుతుందండి? నాకు అర్థం కాదు. నీళ్లు మోటార్ పెట్టకుండా గోదావరికి 2 దిక్కులా కూడా 5-5 కిలోమీటర్ల దూరంలో నీళ్లు కక్కుతున్నాయి బోర్లన్నీ. పర్కులేషన్ జరిగి అద్భుతంగా గోదావరిలో నీళ్లు ఆపితే కరెంటుతో ప్రమేయం లేకుండా నీళ్లు కక్కుతున్నాయి అధ్యక్ష. బోర్లు
ఫోటోలు వస్తున్నాయి పేపర్లలో టీవీలలో. ఎన్ని బ్యారేజీలు అధ్యక్ష గోదావరి మీద? ఇప్పుడే బట్టి గారు ప్రస్తావించిన సీతమ్మ సాగర్ కంప్లీట్ కాలే, అయితా ఉంది. ఆల్మోస్ట్ 65% అయింది పని. సీతమ్మ సాగర్ 37 టీఎంసీలు, సమ్మక్క సాగర్ 7.5 టీఎంసీలు, 8 టీఎంసీల నిల్వ. ఆ నుంచి లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతి బ్యారేజ్, ఎల్లంపల్లి వీళ్ళ కాలంలో పెండింగ్ పెట్టినరు, దాన్ని కంప్లీట్ చేసినాం. మిడిమానేరు పెండింగ్ పెట్టిన దాన్ని కంప్లీట్ చేసినాం. పైన సదర్ మాటకాడ నిజాం కట్టింది ఉంటే, పాతది ఉంటే దానికి సరిపోదంటే ఇంద్రకరణ్ రెడ్డి గారు వీళ్ళంతా అక్కడ ఎమ్మెల్యే గారు వీళ్ళంతా నన్ను నా ప్రాణం తీసి కట్టించిండ్రు. సదర్ మాట కంప్లీట్ అయిపోయింది. దాని ద్వారా కూడా బ్రహ్మాండమైన నీళ్ళు వచ్చే పరిస్థితి. ఇన్ని బ్యారేజీలు కట్టినాం మేము గోదావరి మీద. 250 కిలోమీటర్ల గోదావరి నది 9 ఏళ్ల కింద దుమ్ము మాత్రమే కనబడే గోదావరిలో 250 కిలోమీటర్ల సజల సుజల గోదావరి 100 టీఎంసీల నీళ్లు తేలుకుంటున్నాయి అధ్యక్ష. 100 టీఎంసీ వాటర్. వాళ్ళు సొంతంగా చూసినో లేదో నాకు తెలియదు. దాన్ని పోదామంటే చెప్పి ఆ ఎమ్మెల్యేలను కలిపి మిమ్మల్ని కూడా కలిపి పంపిస్తాం, చూసిరాని మంచిగా. మీరు కూడా పై చేసి దండం పెట్టిరాని. ఇవాళ కనబడుతుంది అధ్యక్ష, కళ్ళకి కనబడుతుంది. అది వేస్ట్. ఎవడో ఒక వెకిల్ పేపర్ కూడా రాస్తాడు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? మేము మనం నీళ్ళు పోసినాం. ఎన్ని జస్ట్ 5-6 టీఎంసీ పోసినాం అంతే. కాలం వచ్చింది, భగవంతుడు మంచి వర్షాలు పడ్డాయి. నేను చిత్రీకరించిన అధ్యక్ష మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ, ప్రాణహిత నీళ్లను కింది గోదావరి నీళ్ళను మీది గోదావరిలో పోసే వరకు గోదావరి తల్లి కోపం వచ్చింది, ఉప్పొంగింది, మన ఎస్ఆర్ఎస్పీ నిండింది అధ్యక్ష. తమాష ఏంటంటే దాని మీద జైక్వాడ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంటుంది అధ్యక్ష మహారాష్ట్రలో. ఇప్పటి వరకు కూడా 45 టీఎంసీలు ఉన్నది. ఓన్లీ 45 టీఎంసీ ఉన్నది అధ్యక్ష. జైక్వాడలు నీళ్ళు రాలే. మధ్యలో కురిసినటువంటి నీళ్లు మన కడెం ప్రాజెక్టు, మన రకరకాల గడ్డన్నవాగు ప్రాజెక్టు, మన స్వర్ణ ప్రాజెక్టు వంగితే అవన్నీ వచ్చి గోదావరిలో చేరితే బ్రహ్మాండంగా అన్ని ప్రాజెక్టులు మనకి నిండిపోయి. ఈ కిటుకు తెలియక, ఈ రహస్యం తెలియక, దాని నిర్వహణ తెలియక, దాని గురించి అవగాహన లేక ఎవడో ఒక పిచ్చి పేపర్ అడిగో రాస్తారు అధ్యక్ష. పూర్తి విషయం నిలువెల్ల విషయం పెట్టుకున్న కొన్ని పేపర్లు ఉన్నాయి, రకరకాలుగా వ్యతిరేకిస్తారు. ఎవడో ఇంకో పిచ్చి మీద మనకి ఏమి ఈక తెలియదు తొక్క తెలియదు. మన ప్రాంతం మనిషి కాదు, మన స్టేట్ మనిషి కాదు. ఆయన కాళేశ్వరం వేస్ట్ అని. మరి ఏది వేస్ట్? ఇక్కడ బుర్ర కావాలి అధ్యక్ష విషయాన్ని అర్థం చేసుకోవడానికి. ప్రతి ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి అధ్యక్ష. గోదావరి, కృష్ణ 2 నదులు పారుతాయి 100 మీటర్ల లోపు అధ్యక్ష. దయచేసి అందరూ యుఎంఎల్ఏలు కూడా వినాలి నేను కోరుతున్నాను. 2 నదులు కూడా పారే రివర్ బెడ్ లెవెల్ 100 మీటర్స్ బిలో ఉంటుంది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చే వరకు. మనం నిలబడి ఇప్పుడు మనం కూర్చొని ఉన్న ఈ అసెంబ్లీ, ఈ హైదరాబాద్ సిటీ 535 మీటర్స్ లెవెల్లో ఉంటుంది అధ్యక్ష. అది దక్షిణం నుంచి ఉత్తరం నుంచి 2 దిక్కులకు ఇట్లా లేస్తూ వచ్చి హైదరాబాద్ వచ్చేవరకు 535 మీటర్స్. మళ్ళీ తూర్పుకు వాల్ ఉంటుంది అధ్యక్ష. కృష్ణా గోదావరి 2 కూడా భారతి. ఈ సిచ్యువేషన్ గమనించే మరి ఆయనకు ఆ రెడ్డి రాజులకు కాకతీయ రాజులకు ఎవరు బుద్ధి చెప్పిర్రో ఏందో కానీ దీన్ని గమనించే వాళ్ళు ఆనాడు 75,000 ట్యాంక్స్ కట్టారు అధ్యక్ష. ఇక్కడ పడ్డ వర్షం ఆగాల చెక్ కావాలని చెప్పి ఆ రకంగా జరిగింది. దీనికి నీళ్ళు రావాలి. ఎట్లా వస్తాయి అధ్యక్ష? తమాషాలు చెప్తే, కథలు చెప్తే, గోళీలు ఆడుకుంటూ కూర్చుంటే వస్తాయా? ఒక ప్రబల ప్రయత్నం జరగకపోతే వస్తుందా? దాని ప్రయత్నమే కాళేశ్వరం. అల్టిమేట్గా దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా రేపటి రోజులలో కాళేశ్వరమే. మా మిత్రుడు నిరంజన్ రెడ్డి నాతో మాట్లాడుకుంటూ చెప్తాడు, సార్ ఎన్నిటికైనా కృష్ణా దోక జరిగితే కాళేశ్వరం నీళ్ళు మాకు రావాలి అని మా మహబూబ్నగర్ ఎమ్మెల్యేలు మా మంత్రులంతా మాట్లాడతారు అధ్యక్ష. తప్పక వస్తుందా? గండిపేటలో గ్రావిటీతో వస్తున్నది. అక్కడి నుంచి చిన్న ఒక్క లిఫ్ట్ పెట్టుకుంటే మహబూబ్నగర్లో పడుతుంది. మీరంతా రందిపడకుండ్రి, అల్టిమేట్గా మనం తీసుకుందాం. కొండపోచమ్మ నుంచి మీకు అవకాశం ఉందని చెప్పి వాళ్ళకి పదే నేను చెప్తా ఉన్నా. ఇలా రంగారెడ్డి జిల్లా, పాత రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా మొత్తం పాలమూరు జిల్లాకు ఒక అద్భుతమైన వరప్రదాయిని